అసలు ఈ హస్తప్రయోగం ఇది మైండ్లో చాలా మందికి చేసుకోవాలా వద్దా ఒక డాక్టర్ చూస్తేమో చేసుకో అంటాడు, ఒక డాక్టర్ చూస్తేమో చేసుకోవద్దు అంటారు. మీరేమో లేదు యునాని దీనికి విరుద్ధం అని చెప్పేసి మీ వీడియోలు అన్నిట్లలో చెప్తా ఉంటారు. అసలు అంటే వారానికి ఎన్ని రోజులు చేసుకోవాలి సజెస్టబుల్, అసలు చేసుకోకూడదు? చూడండి, హస్తప్రయోగం ఎప్పుడైనా సరే అన్నేచురల్, బెటర్ టు అవాయిడ్. ఓకే, అది నిద్రలో మీరు ఒకసారి చాలా మంది ఏంటంటే పడుకొని బోర్లో పడి ఏదైనా వెళ్ళిపోతే దట్ ఈస్ డిఫరెంట్ థింగ్. అదొక నేచురల్ వే. పెళ్లి కాని వాళ్ళు చేస్తారు, ఎందుకంటే వీర్యం ఉత్పత్తి అవుతుంది, అది బయటకు వస్తుంది నేచురల్ వే. కానీ హస్తప్రయోగము మాటికి చేయడము, అది చేస్తే నాకు స్ట్రెస్ లెవెల్స్ తగ్గుతాయి అని మన అలవాట్లో పెట్టుకోవడము, అది చేయకపోతే మీకు రెస్ట్లెస్ అవ్వడము, మళ్ళీ అక్కడనే పోయి అది చేసుకున్న తర్వాత రిలాక్స్ అవ్వడము, అడిక్ట్ అవ్వడము, అది తప్పు. హస్తప్రయోగం చేయడం వలన మిస్యూజ్ అవుతుంది. ఇట్ ఈస్ అంటే ఒక సెన్సిటివ్ ఆర్గన్ అది. అక్కడ కార్పోరా క్యావర్నోజా, కార్పోరా స్పాంజియోజా అనే స్ట్రక్చర్స్ ఉంటాయి. చాలా స్పాంజ్ లాగా డెలికేట్ బ్యూటిఫుల్ దేవుడు సృష్టించాడు అక్కడ. అంత మంచి ఆర్గన్ని మీరు అది మొత్తం చెడి చేసుకుంటే అక్కడ డ్యామేజ్ అవుతుంది. నరాలు చూడండి ఎట్లుంటాయి మన బ్లడ్ నర్వస్ సిస్టంలో. మేము డిసెక్షన్ చేసినప్పుడు చూసామప్పుడు నరాలు, బ్లడ్ వెజల్స్ ఎంత బ్యూటిఫుల్ బాడీలో ఉంటాయి. దానిని ఒకవేళ ఆర్టిఫిషియల్ వేలో చేసి ఒకవేళ మనము అక్కడ డ్యామేజ్ చేసుకుంటే అక్కడ సప్లై తక్కువ అయిపోతుంది. మీరు ఒకవేళ కార్పోరా క్యావర్నోజా ఇప్పుడు నేను చెప్పాను కదా, ఆ స్ట్రక్చర్స్ని అన్నింటినీ ఒకవేళ మిస్యూజ్ చేసి దాన్ని మీరు ఒకవేళ స్పాయిల్ చేసుకుంటే అక్కడ బ్లడ్ వెళ్ళదు, ఆ ఎరెక్షన్ రాదు, ఆ క్వాలిటీ ఆఫ్ ఎంజాయ్మెంట్ రాదు. ఇప్పుడు ఈ మాస్టర్బేషన్ చేసే వాళ్ళలో సైజ్ చిన్నగా అవుతుంది అని చెప్పేసి ఒకటి నడుస్తూ ఉంది. అంటే ఇది ఒక మెత్త, లేదంటే నిజంగా అది ఫ్యాక్ట్? ఇది నేనే ఎప్పుడు చెప్పట్లేదు, మీరు చెప్పినట్లు చాలా మంది ఆండ్రాలజిస్ట్ మాస్టర్బేషన్ చేయొచ్చు, ఏమి అవ్వదు, ఒక గిల్ట్ మాత్రం ఉంటుంది మీకు, ఇంకా మీకు బాడీకి ఫిజికల్లీ ఏం కాదని చెప్పారు. ఓకే, వాళ్ళకి అదే చదివిస్తారు, అదే చెప్తారు, దెర్ ఇస్ నో ప్రాబ్లం. కానీ ప్రాక్టికల్లీ ఫీల్డ్ యునానీలో ఇట్ ఈస్ నాట్ అడ్వైజబుల్. అది చేయడం వలన ప్రాబ్లం వస్తుందని యునాని ఎప్పటికీ చెప్తుంటుంది. మాస్టర్బేషన్ ఈస్ ద రీజన్ ఫర్ వీక్నెస్. అలా ఉంది, కమ్జోరీ అంటారు దాన్ని, వీక్నెస్ వచ్చేస్తుంది ఒకవేళ మీరు ఈ మాస్టర్బేషన్ చేస్తే. వాళ్ళు చెప్పడం వీళ్ళు చెప్పడం కాదండి, మీతో వచ్చిన పేషెంట్స్ అది నా దగ్గర వచ్చిన పేషెంట్స్ అదే చెప్తుంటారు, ఆండ్రాలజిస్ట్ దగ్గర వెళ్ళిన పేషెంట్స్ కూడా అదే చెప్తారు. చాలా మంది ఆండ్రాలజిస్ట్ ఈ మధ్యకాలంలో చెప్తున్నారు అది వాడడం వలన, హస్తప్రయోగం చేయడం వలన మాకు సైజు తగ్గింది, సన్నగా అయిపోయింది, మేమంతా చేయలేకపోతున్నాము, ఇంతకుముందు ఎంతలా ఉండే స్టిఫ్ మంచిగా అట్లా రావట్లేదు అని చెప్తున్నారు. బట్ హస్తప్రయోగమైన రీజను అని ఒకవేళ చూస్తే అందరూ చేసేవాళ్ళు, అందరూ వచ్చి కంప్లైంట్స్ ఇచ్చిన వాళ్ళకు అదే చేస్తున్నారు. అయితే అది కూడా ఒక రీజన్ ఉండొచ్చు కదా. నేనే కాదు, పెద్ద ఆండ్రాలజిస్ట్ కూడా ఈ మధ్యకాలంలో అది చెప్తున్నారు మీరు చూసినట్లయితే. అయితే మనకు అప్పుడప్పుడు బుక్స్ కాకుండా ఫిజికల్లీ ప్రాక్టికల్ కూడా చూడాలి. అదే రీసెర్చ్ అవుతుంది, అదే బుక్ మళ్ళీ ఒక బుక్ పబ్లిష్ అవుతుంది. అయితే నేను నా 25 yearsలో నేను చూసింది ఏంటంటే, డెఫినెట్లీ హస్తప్రయోగం ఇంపాక్ట్ చేస్తుంది మీ సెక్షువల్ పర్ఫార్మెన్స్లో. అది మీకు మీ సైజులో కూడా డెఫినెట్లీ అది ష్రింక్ అయిపోతుంది. అది మిస్యూజ్ అయిన తర్వాత ష్రింక్ అవుతుంది. ఒక్కొక్కసారి 2 సార్లు 3 సార్లు అలా హస్తప్రయోగం చేసుకుంటారు. ఏంటంటే ఇప్పుడు నాకు ఈవెంట్లో పోవాలి, సక్సెస్ హస్తప్రయోగం చేద్దాం, ఏదైనా టెన్షన్ ఉంది హస్తప్రయోగం, అలా అయిపోతుంది అది. అంటే మీలాంటి డాక్టర్స్ ఏం చెప్తున్నారంటే, వారానికి 2 సార్లు శృంగారం చేస్తే హెల్దీగా ఉంటారన్నారు కదా. సో పార్ట్నర్ లేనప్పుడు ఇదే శృంగారంగా భావిస్తూ ఉన్నారేమో. అలా వీర్యం బయటికి రావాలి అంతేగా. వీర్యం అక్కడ కూడా బయటకు వస్తుంది, ఇక్కడ కూడా వస్తుంది. బట్ ఇక్కడ వస్తే ఇమ్యూనిటీ పెరుగుతుంది, ఇక్కడ వస్తే బలం వస్తుంది, ఇక్కడ వస్తే అన్ని ఎఫెక్ట్స్ వస్తాయి. ఇక్కడ ఏంటంటే అన్ని సైడ్ ఎఫెక్ట్సే వస్తాయి అది చేయడం వలన. అగైన్ ప్రీమాచ్యూర్ ఎజాక్యులేషన్ డెఫినెట్లీ వస్తుంది హస్తప్రయోగం చేయడం వలన. అగైన్ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ప్రాబ్లమ్స్ వస్తాయి. చాలా మందికి ఏంటంటే అలా చేసి వాళ్ళకు ఈ సెక్స్లో, నేచురల్ సెక్స్లో ఆసక్తి తగ్గుతుంది, అక్కడ వెళ్ళగానే వాళ్ళకు రాదు, అక్కడ రాదు. ఇప్పుడు హస్తప్రయోగం ఎక్కువగా అలవాటు ఉన్న వాళ్ళలో ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ వస్తుందా? 100%. నేను డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు అంటాను, ఎందుకంటే అది చేయడం వలన డెఫినెట్లీ ఇక్కడ వస్తుంది. ఎందుకంటే అతను హస్తప్రయోగం తొందరగా చేసేస్తాడు, ఎవరైనా చూస్తారని ఏదో ఒకటి చేసి. హస్తప్రయోగం చేసేటప్పుడు టైమింగ్ ఎక్కువ ఉంటుంది మాకి, కానీ పార్ట్నర్తో కలిసినప్పుడు తొందరగా అవుట్ అవుతుంది అనే వాళ్ళు ఉంటారు కదా.
అలాంటి చాలా తక్కువ ఉంటారు. యాక్చువల్లీ హస్తప్రయోగం చేస్తారు కదా, వాళ్ళకు ఇక్కడ టైమింగ్ తక్కువ అయిపోతుంది. ఇప్పుడు ఇక్కడ మన చేతిలో ఉండే పిహెచ్ వాల్యూ కావచ్చు, అక్కడ యోని దగ్గర ఉండే పిహెచ్ వాల్యూ కావచ్చు, రెండిట్లలో ఏమైనా డిఫరెంట్ ఉంటుంది కదా, డిఫరెన్స్ ఉంటుంది. అది అక్కడ యోనిలో ఏంటంటే ఆ రసాలు ఏవైతే సీక్రీషన్స్ ఏవైతే ఉంటాయో, పిహెచ్ ఏదైతే ఉంటుందో అది డిఫరెంట్ ఉంటుంది. అది అంగానికి ఓకే సరైంది. అట్లా ఇంతకుముందు చెప్తుండే ఇదంతా ఏంటంటే ఓకే హస్తప్రయోగం అంటారు దాన్ని. ఓకే హస్తప్రయోగం ఒకటే రాదు రీజన్. కొంతమంది డాక్టర్స్ ఉన్నారు అదే భయపట్టిస్తారు. నువ్వు రాగానే హస్తప్రయోగం చేసావని గిల్ట్లు వేసేస్తారు. దాని తర్వాత అతను భయపడిపోతారు, అవును నేను చేశానట్లు. అది నేచురల్, ఎవరైనా చేస్తారు, అదేం లేదు. అలా చెప్పి మనం ఎంకరేజ్ చేయడం కాదు. కానీ ఏంటంటే దాని వలన కొంతమందికి ప్రాబ్లం వస్తుంది, కొంతమందికి పడదు. కొంతమంది చేస్తారు మంచిగా ఉంటారు అట్లా. ఇప్పుడు ఆల్కహాల్ ఉంది, తాగడం తప్పు అంటాం మేము. నువ్వు ఆల్కహాల్ తాగొచ్చావు నువ్వు అంటే అతను గిల్ట్ వస్తుంది అతనికి. కానీ ఏంటంటే కొంతమంది తాగుతారు హెల్తీ ఉంటారు, కొంతమంది తాగుతారు పడదు, ట్రీట్మెంట్ తీసుకోవాలంతే. అలాగే వీళ్ళకు హస్తప్రయోగం చేయడం వలన ఒకవేళ ప్రాబ్లం వస్తే వాళ్ళు వచ్చి మెడిసిన్ తీసుకుంటే మంచిగా అయిపోతారు. ఇప్పుడు దీన్నే ఒక అడక్ట్ లాగా, అంటే ఇది చేస్తే కానీ మాకు నిద్ర పట్టదు, ఇది చేస్తే కానీ మా స్ట్రెస్ అనేది తగ్గదు అనే వాళ్ళు ఉంటారు కదా. అట్లాంటి వాళ్ళు మీ దగ్గరికి వచ్చి చెప్పుకున్న తర్వాత మీ మెడిసిన్స్ వాడిన తర్వాత ఏమైనా వాళ్ళలో చేంజెస్ చూసారా మీరు? డెఫినెట్లీ. యూజువల్లీ నేను కొంతమందికి ఏంటంటే యూజువల్లీ ఎవరు హస్తప్రయోగం అలవాటు పడతారంటే అన్మ్యారీడ్ వాళ్ళు, అన్మ్యారీడ్ లేట్ మ్యారేజెస్. ఈ మధ్యకాలంలో లేట్ మ్యారేజెస్ చాలా అవుతున్నాయి. దానివలన వాళ్ళు ఈ హస్తప్రయోగం లాంటి అలవాట్లు పడుతున్నారు. ఎందుకే హస్తప్రయోగం ఎంకరేజ్ కావద్దంటే టైంకి పెళ్ళి అయిపోవాలి. ఇంతకుముందు ఏంటంటే 20-21 ఏళ్ళలో పెళ్ళి అయిపోతుండే అబ్బాయిలది కూడా. అయితే ఈ కాలంలో కొంచెం లేట్ అవుతుంది. ఎందుకు? సామాజికంగా మాకు ఇవ్వట్లేదండి, జాబ్స్ లేవని ఇవ్వట్లేదు చెప్పారు చాలా మంది. ఇంకోటి మా అన్నయ్య పెళ్లి కావాలంటే దాని తర్వాత నాదవాలి, మా కమ్యూనిటీలో లేరు సార్ అనేవాళ్ళు కొద్దిమంది. అట్లా మా కమ్యూనిటీలో చిన్న చేసుకోరంట, పెద్దతను చేసుకున్న తర్వాత చిన్న చాలా సందర్భాలు ఉన్నాయి, నేను చూసాను. ఎందుకు అసలు లేట్ అవుతున్నాయంటే ఇంకా రిలీజన్ కూడా కొంతమంది ఏంటంటే కమ్యూనిటీ వైజ్ వీళ్ళు వాళ్ళకి ఇవ్వరు, వాళ్ళు వీళ్ళకి ఇవ్వరు, ఏదో చాలా ఉంది అక్కడ. వాళ్ళు వాళ్ళకి ఇస్తారు, గవర్నమెంట్ జాబ్ ఉన్న వాళ్ళకి ఇస్తారు, సంపాదిస్తూనే వస్తారు, అసలు లేదు ఛాన్స్ అక్కడ. జాబ్ దొరుకుతూనే ఇస్తాడు, చాలా ఉంది ఊర్లలో నేను చూశాను. ఇక్కడ సిటీలో అంత లేదు కానీ చాలా ఉంటుంది విలేజెస్లో. ఓకే ఓకే, మొత్తానికి సరైన టైంలో పెళ్లి చేసుకోకపోయినా ఈ మాస్టర్బేషన్కి అలవాటు పడతారు. మాస్టర్బేషన్కి అలవాటు పడ్డారంటే వేరే వేరే డిసీజెస్ వస్తూ ఉంటాయి, అంగం సైజు చిన్నగా అయిపోతుంది, అంతే. కాన్ఫిడెన్స్ లెవెల్ పడిపోతుంటుంది. దాని తర్వాత అవుతుందో లేదో అని కొంతమంది అట్లనే ఉండిపోతారు. కానీ వాళ్ళు మన వీడియో చూసిన తర్వాత వస్తారు, మెడిసిన్స్ తీసుకుంటారు, ఫిట్ అవుతారు. 2 months 3 months టైం ఇవ్వని చెప్తాను నేను. ఒక 4-5 monthsలో